కొన్నిసార్లు సోషల్ మీడియాలో నమ్మడానికి కష్టమైన వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అంతే వేగంగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న ఓ సంఘటన అలాంటిదే. ఒక వీడియో వేగంగా వైరల్ అవుతుంది. అడవిలో జంతువుల మధ్య భయం, సంఘర్షణ, వేటాడే దృశ్యాలను మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చిత్రం చాలా భిన్నంగా ఉంటుంది. ఈ వీడియోలో ఒక చిన్న కోతి జింక వీపుపై హాయిగా స్వారీ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. రెండిటి మధ్య సన్నిహిత స్నేహాన్ని పంచుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆసక్తికరంగా ఈ దృశ్యం అడవి నుండి కాదు, ఐఐటి చెన్నై క్యాంపస్ నుండి వచ్చింది. ఈ వీడియోలో కోతి జింక వీపుపై చాలా హాయిగా కూర్చొని స్వారీ చేస్తున్నట్లుగా మీరు చూడవచ్చు. సాధారణంగా ఎవరైనా తాకితే పారిపోయే జింకల మాదిరిగా కాకుండా దానిని పట్టుకున్నట్లుగానే కనిపిస్తుంది. ఐఐటి చెన్నై క్యాంపస్ లోని ఒక విద్యార్థి సిబ్బంది ఈ ప్రత్యేకమైన క్షణాన్ని చిత్రీకరించారు. ఇది త్వరగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియో రెండు జంతువుల మధ్య భయం, ఉద్రిక్తత ఏమాత్రం కనిపించలేదు. బదులుగా అద్భుతమైన సామరస్యాన్ని చూపిస్తుంది. కొందరు దీనిని ప్రకృతి ప్రత్యేకమైన సామరస్యంగా అభివర్ణించారు. ఈ ఫన్నీ వీడియోను రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ లో సుశాంత్ నందా 3లో ఎందుకు నడవాలి, ఇప్పటికే అమలులో ఉన్న వ్యవస్థను మీరు సద్వినియోగం చేసుకున్నప్పుడు ఐఐటి చెన్నైలో ఈ సం ఐఐటి చెన్నైలో ఈ సంబంధం ప్రత్యేకమైంది అనే క్యాప్షన్తో షేర్ చేశారు. వీడియో చూస్తున్నప్పుడు ఒకరు వారు ఎప్పటికీ మంచి స్నేహితులు అని అన్నారు. మరొకరు ఇది దోపిడీనా లేక స్నేహమా అని అడిగారు. మరొక వినియోగదారుడు కొన్నిసార్లు కోతులు చెట్ల కొమ్మలను వంచి జింకలకు ఆకులను తినేలా చేస్తాయి. ఇది పరస్పర సహకారం. మరొక వినియోగదారుడు ఐఐటి మద్రాస్ క్యాంపస్ లోని తారామణి గెస్ట్ హౌస్ లోని సమీపంలో ఈ అద్భుతకరమైన విషయాన్ని నేను స్వయంగా చూశాను అని అన్నారు.